నల్లమల్ల అడవుల సాక్షిగా పవిత్ర కృష్ణానది సాంతాన వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఇప్పుడు రాజకీయంగా నిప్పుల కొలిమిలా మారింది. శాంతి భద్రతలకు నిలవాల్సిన ఈ పుణ్యభూమి పంతాలు, పట్టింపులు, రాళ్ల దాడులతో రణరంగంగా మారుతోంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇది పరువు సమస్య అయితే మరోవైపు మాజీ ఎమ్మెల్యేకి ఇది ఉనికిని చాటుకునే పోరాటం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నంద్యాల జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. వాడెవడు వీడెవడు రమ్మను చూసుకుందాం అంటూ బుడ్డా సవాళ్లు విసిరితే దాడులు చేయటం కాదు, దమ్ముంటే ఒంటరిగా రా అంటూ శిల్ప రీకౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల మైండ్ గేమ్స్ రాయలసీమ మార్క్ మాస్ వార్నింగ్లతో శ్రీశైలం అట్టుడుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాదన ప్రతివాదనల మధ్య జరుగుతున్న యుద్ధం ఏంటి? స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ వార్ దేనికి సంకేతం? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రెండు లక్షల పైచిలుకు జనాభా, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శ్రీశైలం వంటి కీలక ప్రాంతాలతో కూడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ వైరానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఊపిరిపోశాయి. పళ్లెల్లో సైతం గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి. ఇప్పుడు ఎవరి తలలు పగులుతాయో తెలియని భయానక వాతావరణం నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. సుమారు 1,85,000కు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో మొదట్నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజకవర్గం ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య దోబూచులాడుతోంది. ఒకరు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మరొకరు శిల్పా చక్రపాణి రెడ్డి. ఇక్కడ పట్టు సాధిస్తేనే జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ అవ్వచ్చనేది ఇద్దరి వ్యూహం. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కేవలం అధికారం కోసమే కాదు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడం పరువు సమస్య అయితే, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఇది తన రాజకీయ ఉనికిని చాటుకునే చావు బతుకుల పోరాటం. అందుకే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ప్రతి ఎన్నిక ఒక రణరంగంగా, పంతాల వేదికగా మారుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చ ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారింది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు శ్రీశైలం రాజకీయాల్ని వేడెక్కించాయి. ఒక వర్గం లోఫర్ అంటూ విమర్శలు గొప్పేస్తే మరో వర్గం తాగుబోతూ అంటూ ఎదురుదాడులకు దిగుతోంది. నాయకుల నోట వస్తున్న ఈ ఘాటు పదాలు కార్యకర్తల్లో మరింత అగ్గిరాజేస్తున్నాయి. ఈ రాజకీయ వైరానికి పరాకాష్ఠగా నిలిచింది ఆత్మకూరు ఘటన. ఆత్మకూరులోని వైసీపీ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడి ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచేసింది. ఈ దాడులతో నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఎంతలా తలెత్తిందంటే 144 సెక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్లెల్లోని సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. వాడెవడు వీడెవడు ఎన్నికల ముందు మీసాలు తిప్పి తొడలు కొట్టినవాడు ఇప్పుడెక్కడున్నాడు, రమ్మను చూసుకుందాం అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన పవర్ఫుల్ వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి. అధికార బలంతో ఆయన విసిరిన ఈ సవాల్తో నంద్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బుడ్డా సవాళ్లకు అంతే ఘాటుగా తనదైన రాయలసీమ యాసతో మాస్ వార్నింగ్ ఇచ్చారు శిల్పా చక్రపాణి రెడ్డి. మందు తాగి ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడులు చేయడం, టోల్గేట్ సిబ్బందిని కిడ్నాప్ చేయడం, తెలుగుగంగ ప్రాజెక్టు ఎర్రమట్టిని అమ్ముకోవడం, ఇదాన్ని అభివృద్ధి, దమ్ముంటే ఒంటరిగా రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో, స్థానిక ఎన్నికల్లో నేనంటే ఏంటో చూపిస్తా అంటూ శిల్పా విసిరిన కౌంటర్ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాని సైతం షేక్ చేస్తోంది. రాయలసీమ పౌరుషం వేరు, రాజకీయ కక్షలు వేరు. కానీ శ్రీశైలంలో మాత్రం ప్రజా సమస్యలు గాలికొదిలేసి కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నల్లమల అడవుల సాక్షిగా పొలిటికల్ హీట్ ఈ రేంజ్లో ఉంటాయి. ఇక నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందో అని సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. అధికార బలం చూపించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పట్టు కోల్పోకూడదని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పంతాలకు పోతాయి. నష్టపోయేది ఇక్కడ పల్లెల్లోని అమాయక ప్రజలే. మరి ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక స్థానిక పోరులో మరిన్ని తలలు పగిలేలా చేస్తుందా? ఈ పొలిటికల్ క్లైమాక్స్లో శ్రీశైలం ఓటరు ఎటువైపు నిలుస్తాడు అన్నది సస్పెన్స్గా మారింది.
మొత్తానికి శ్రీశైలం రాజకీయాల్లో బుడ్డా వర్సెస్ శిల్పా వార్ మళ్లీ స్టార్ట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. అభివృద్ధి మాట దేవుడెరుగు. నేతల పంతాలు, వ్యక్తిగత దూషణలు, రాళ్ల దాడులు మాత్రం పల్లెల్లో ప్రశాంతతను దూరం చేస్తున్నాయని అంటున్నారు. మరి శ్రీశైలం సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎక్కడికి దారితీస్తాయో, రాబోయే స్థానిక పోరులో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.